హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో రెగ్యులర్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆ యొక్క పేజ్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి ఆ వీడియోస్ని అయితే చూడవచ్చు. ఈరోజు మనం హిస్టరీ బిట్స్ అనేవి చూద్దాం. ఇవి అయిపోయిన వెంటనే మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంతవరకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని గ్యాదర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. హిస్టరీ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ ద లీడర్ ఆఫ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవారు ఏ కమిటీకి లీడర్గా ఉండేవారు అంటే ఆన్సర్ ఈస్ బర్డోలి సత్యాగ్రహ కమిటీ. బర్డోలి సత్యాగ్రహ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవారు లీడర్గా ఉండేవారు. సెకండ్ బిట్, హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. మన జాతీయ జెండాని, ఇండియా యొక్క జాతీయ జెండాని ఎవరు డిజైన్ చేశారు అంటే ఆన్సర్ ఈస్ పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య. థర్డ్ బిట్, వాట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వహాబీ మూమెంట్. అంటే వహాబీ మూమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ప్యూరిఫై ఇస్లాం. అంటే ఇస్లాంని పవిత్రపరచడానికి ఈ యొక్క వహాబీ మూమెంట్ అనేది తన యొక్క ఎయిమ్ అన్నమాట. ఫోర్త్ బిట్ చూద్దాం. హూ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫ్రంటియర్ గాంధీ. ఫ్రంటియర్ గాంధీగా ఎవరిని పిలుస్తామంటే అబ్దుల్ గఫర్ ఖాన్. అబ్దుల్ గఫర్ ఖాన్. ఫిఫ్త్ బిట్ చూద్దాం. హూ రిప్రజెంటెడ్ ఇండియన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, దానికి ఎవరు అధ్యక్షత వహించారంటే సరోజిని నాయుడు. సరోజిని నాయుడు. ఈ యొక్క సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లండన్లో జరిగింది. ఎప్పటి నుండి అంటే 7th September 1931 టు 1st December 1931. సిక్స్త్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సొసైటీ కాల్డ్ అభినవ్ భారత్. అభినవ్ భారత్ అనేది ఒక సొసైటీ, దానికి ఫౌండర్ ఎవరు అంటే ఆన్సర్ ఈస్ వినాయక్ దామోదర్ సవార్కర్. వినాయక్ దామోదర్ సవార్కర్. సెవెంత్ బిట్, వాట్ వాజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ మహాత్మా గాంధీస్ సాల్ట్ సత్యాగ్రహ. అంటే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం అనేది ప్రారంభించారు కదా, దాని యొక్క గోల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ పూర్ణ స్వరాజ్ ఫర్ ఇండియా. పూర్ణ స్వరాజ్ ఫర్ ఇండియా. ఎయిత్ క్వశ్చన్, నేమ్ ద వైస్రాయ్ హూ ప్రొహిబిటెడ్ సతీ. అంటే ఏ వైస్రాయ్ అనేవారు సతీ సహగమనాన్ని నిరోధించారంటే ఆన్సర్ ఈస్ లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్. నైన్త్ బిట్, హూ ఈజ్ జనరలీ నోన్ యాజ్ ద పయోనీర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ మోడర్న్ ఇండియా. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియాకి ఎవరు నాయకుడిగా వహించారంటే రిప్పన్. లార్డ్ రిప్పన్. 10th బిట్, ద సాంగ్ వందే మాత్రం అక్కర్స్ ఇన్ విచ్ బుక్. అంటే వందే మాత్రం అనేది ఏ బుక్ నుండి అనువదించారంటే ఏర్పరిచారంటే ఆన్సర్ ఈస్ ఆనంద్ మత్. ఆనంద్ మత్ అనే బుక్ నుంచి ఇది అనేది ఏర్పడింది అనమాట. 11th బిట్, హూ సెడ్ ఎర్త్ ప్రొవైడ్స్ ఎనఫ్ టు సాటిస్ఫై
ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్. అంటే ఎర్త్ అనేది మానవుని ప్రతి అవసరం తీరుస్తుంది కానీ మన కోరికను తీర్చదు అని ఎవరు చెప్పారంటే ఆన్సర్ ఈస్ మహాత్మా గాంధీ. 12th బిట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే ఆన్సర్ ఈస్ వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్. 13th బిట్, నేమ్ ద ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఈస్ ఉడాన్ మార్ట్ అండ్ ఏఆర్. ఉదాన్ మార్ట్ అండ్ ఏఆర్. 14th బిట్, హూ వాజ్ ద పయోనీర్ ఆఫ్ చిప్కో మూవ్మెంట్. అంటే చిప్కో మూవ్మెంట్ జరిగింది కదా, దాని యొక్క ఉద్యమ నాయకుడు ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. సుందర్లాల్ బహుగుణ. 15th బిట్, హూ గేవ్ ద స్లోగాన్ బ్యాక్ టు ద వేదాస్. బ్యాక్ టు ద వేదాస్ అనే స్లోగాన్ని ఎవరు నిర్వచించారంటే దయానంద్ సరస్వతి. దయానంద్ సరస్వతి. 16th బిట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఈస్ స్వామి దయానంద్ సరస్వతి. 17th బిట్, నేమ్ ద బ్రిటిష్ జనరల్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జలియన్ వాలాబాగ్ మసాకర్. అంటే జలియన్ వాలాబాగ్ ఉదాంతం జరిగింది కదా, దానికి ఏ బ్రిటిష్ జనరల్ అనేవారు రెస్పాన్సిబుల్ అంటే డయర్. ఆన్సర్ ఈస్ డయర్. 18th బిట్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ కాల్డ్ మహాత్మా గాంధీ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే జాతి పిత అని ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఫస్ట్ టైం పిలిచాడంటే ఆన్సర్ ఈస్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. 19th బిట్, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ యూనివర్సిటీ యాక్ట్ 1904 వాజ్ పాస్డ్. యూనివర్సిటీ యాక్ట్ 1904 పాస్ అయినప్పుడు మన ఇండియాకి వైస్రాయ్గా ఎవరున్నారంటే ఆన్సర్ ఈస్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్. 20th బిట్, హూ రోడ్ ద బుక్ ఇండియన్ హోమ్ రూల్. ఇండియన్ హోమ్ రూల్ బుక్ని ఎవరు రాశారంటే ఎంకే గాంధీ. అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 21th బిట్, హూ బిల్ట్ శాంతి నికేతన్. అంటే శాంతి నికేతన్ను ఎవరు నిర్మించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 22nd క్వశ్చన్, హూ స్క్రిప్టెడ్ గాంధీజీస్ ఫేవరెట్ సాంగ్ వైష్ణవ్ జాన్తో. అంటే గాంధీజీ యొక్క ఫేవరెట్ సాంగ్ వైష్ణవ్ జాన్తోను ఎవరు రాశారు అంటే ఆన్సర్ ఈస్ నర్సింగ్ మెహతా. 23rd క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరిని అంటారంటే ఆన్సర్ ఈస్ బాల్ గంగాధర్ తిలక్. ద పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ హూమ్. పూనా ప్యాక్ట్ అంటే పూనా అనేది ఒక ఒప్పందం అనమాట. అది మహాత్మా గాంధీకును ఇంకా ఎవరికి మధ్య సైన్ జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 25th క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారంటే ఆన్సర్ ఈస్ దాదాబాయ్ నౌరోజీ. 26th క్వశ్చన్, సర్ఫరోషి కి తమన్నా అబ్ హమారే దిల్ మెయిన్ హై వాజ్ రిటన్ బై హూమ్. ఈ యొక్క పోయంను ఎవరు రాశారంటే ఆన్సర్ ఈస్ రామ్ ప్రసాద్ బిస్మిల్. రామ్ ప్రసాద్ బిస్మిల్. 27th క్వశ్చన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా బై. ఇండియాలో ఆంగ్ల విద్య అనేది ఎవరు ప్రవేశపెట్టారంటే ఆన్సర్ ఈస్ మెకాలే. ఆన్సర్ ఈస్ మెకాలే. 28th బిట్, ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఈజ్ ఆల్సో నోన్ యాజ్. మన యాక్ట్ ఉంది కదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909ని దాన్ని ఏమంటారంటే మోర్లే మింటో రిఫార్మ్స్. అంటే మోర్లే మింటో సంస్కరణలు. 29th బిట్, హూ విజిటెడ్ గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. మన గాంధీజీ గారిని సౌత్ ఆఫ్రికాలో ఎవరు కలిశారంటే ఆన్సర్ ఈస్ జీకే గోఖలే. అంటే గోపాలకృష్ణ గోఖలే. 30th బిట్, ఆఫ్టర్ జలియన్ వాలా బాగ్ మసాకర్ హూ రిటర్న్ ద
knighthood title? అంటే ఆన్సర్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. 31th బిట్, హూ wrote పంచతంత్ర? పంచతంత్రాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఈస్ విష్ణు శర్మ. హూ wrote సత్యాద్ ప్రకాష్? సత్యాద్ ప్రకాష్ను ఎవరు రాశారంటే ఆన్సర్ ఈస్ స్వామి దయానంద్ సరస్వతి. 33rd క్వశ్చన్, వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్? మన ఇండియాకి స్వాతంత్రం వచ్చేటప్పుడు ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే ఆన్సర్ ఈస్ క్లెమెంట్ అట్లీ. క్లెమెంట్ అట్లీ. 34th క్వశ్చన్, వేర్ వాజ్ ఆజాద్ హిందూ ఫాజ్ ఫౌండెడ్? ఆజాద్ హిందూ ఫాజ్ అనేది ఎక్కడ కనుగొన్నారంటే ఆన్సర్ ఈస్ సింగపూర్. ఆన్సర్ ఈస్ సింగపూర్. 35th క్వశ్చన్, నేషనల్ సాంగ్ వందే మాతరం హ్యాస్ బిన్ రిటెన్ బై హూమ్? మన జాతీయ గీతం వందే మాతరం ఉంది కదా, దాన్ని ఎవరు రాశారంటే ఆన్సర్ ఈస్ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. 36th క్వశ్చన్, మొహమ్మదాన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అట్ అలీగర్ వాజ్ ఫౌండెడ్ బై? మహమ్మద్ ఆంగ్లో ఓరియంట్ కాలేజ్ అనేది అలీగర్లో ఉంది కదా, దాన్ని ఎవరు స్థాపించారంటే ఆన్సర్ ఈస్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 37th బిట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? బ్రిటిష్ పార్లమెంట్కు ఫస్ట్ ఇండియన్ ఎవరు ఎలక్ట్ అయ్యారంటే ఆన్సర్ ఈస్ దాదాబాయ్ నౌరోజ్ అనేవారు ఎలక్ట్ అయ్యారు బ్రిటిష్ పార్లమెంట్కి. ఫస్ట్ ఇండియన్ అనమాట అతను. 38th క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్ ద ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్? అంటే ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది ఎవరు స్థాపించారు అంటే ఆన్సర్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని స్థాపించారు. 39th క్వశ్చన్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా బై? అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూను ఎవరు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంటే ఆన్సర్ ఈస్ లార్డ్ కార్న్ వాలిస్. లార్డ్ కార్న్ వాలిస్. 40th బిట్, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్కి ఆథర్ ఎవరు అంటే ఆన్సర్ ఈస్ గాంధీ. మహాత్మా గాంధీ. 41th బిట్, చైర్మన్ ఆఫ్ ద పార్టీషన్ కౌన్సిల్? అంటే పార్టీషన్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఈస్ లార్డ్ మౌంట్ బ్యాటెన్. లార్డ్ మౌంట్ బ్యాటెన్. 42nd క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్? అంటే మొట్టమొదటి కాంగ్రెస్ యొక్క ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆన్సర్ ఈస్ అని బెషాంత్. అని బెషాంత్. 43rd క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్? అయిపోయింది కదా. 43rd క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ బిస్మార్క్ ఆఫ్ ఇండియా? బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. 44th క్వశ్చన్, హూ సెడ్ ద సైమన్ కమిషన్ రిపోర్ట్ షుడ్ బి థ్రోన్ ఆన్ ఏ హీప్ ఆఫ్ రబ్బీస్? ఆన్సర్ ఈస్ శివస్వామి అయ్యర్. శివస్వామి అయ్యర్. 45th క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద యూనియన్ పవర్స్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? దానికి చైర్మన్ ఎవరంటే ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. 46th క్వశ్చన్, మహాత్మా గాంధీ గాట్ హిజ్ ఇన్స్పిరేషన్ ఫర్ సివిల్ డిస్ఒబీడియన్స్ ఫ్రమ్ హూమ్? మహాత్మా గాంధీ గారు తన యొక్క సివిల్ డిస్ఒబీడియన్స్ అనే ఇన్స్పిరేషన్ను ఎవరి నుండి గ్రహించారంటే థ్యోరియో. ఆన్సర్ ఈస్ థ్యోరియో. 47th క్వశ్చన్, నేమ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క మొదటి వైస్రాయ్ ఎవరంటే ఆన్సర్ ఈస్ లార్డ్ కనింగ్. అతను ఎప్పుడు పరిపాలించారంటే 1856 to 1862. 48th బిట్, మొహమ్మదాన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ లేటర్ బికేమ్ ద విచ్ యూనివర్సిటీ? మొహమ్మదాన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేది తర్వాత ఏ పేరుగా మారిందంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంఈగా మారింది. 49th క్వశ్చన్, హూ లెడ్ ద సాల్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ విత్ గాంధీ? అంటే గాంధీతో పాటు సాల్ట్ సత్యాగ్రహ అంటే ఉప్పు సత్యాగ్రహాన్ని ఎవరు లీడ్ చేశారంటే ఆన్సర్ ఈజ్ సరోజిని నాయుడు. 50th క్వశ్చన్, హూ ఈజ్ రిగార్డెడ్ గాంధీజీ యాజ్ హిజ్ పొలిటికల్ గురు? గాంధీజీని పొలిటికల్ గురుగా ఎవరు రిగార్డ్ చేశారంటే ఆన్సర్ ఈజ్
గోపాలకృష్ణ గోఖలే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.